ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 యేసు దేవుడయ్యోవా ಒಂದು ಗొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడయ్యో ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ರೇಲ 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 సహోదరులు, మన సహోదరుడు సామ్యూల్ గారు జ్యోతమ్మ గత 16 సంవత్సరాలు ఈ పరిశుద్ధ స్థలంలో తాటాట్లు గుడి చేసుకొని సేవా పరిసరి చేస్తున్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతం అంతా కదిలించబడుతుంది. అద్భుతంగా దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో వాడునండి ఈ యొక్క తాటాకు చెప్పిన పైన చూడండి. ఆ యొక్క ఫ్యాన్ కూడా ఇదిగో ఆ కాంగో అంటే ఫ్యాన్ బాక్సులు అన్ని కాలిపోయి మొత్తం స్టోర్లు వచ్చేటట్టు ఇప్పుడు అలాగా ఉంది. ఆ పేర్లు అదిగో టాటా గుడ్స్ లో పాస్టర్ అంటే అలాంటి ఆ సైడ్ గురించి కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క సాంగ్ చూస్తున్న మీరు మరి మా సామ్యూల్ గారికి మంచి మందిరం కట్టాలని తలంపుతో ఈ స్థలానికి వచ్చాం. ఆ మందిరం కట్టబడాలంటే మీ అందరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తులు విప్పి తగిన సహాయం చేయండి. అలాగే వీరికి 2 పిల్లలు, మరి పాప డ్రెస్సి, బాబు విలియం కేరీ, 2 పిల్లలు. దీన సేవకులు ఏ సంస్థలతో సంబంధం లేదు, మనతో సావాసంలో చేస్తున్నారు. వాళ్ళకి ఒక మందిరం కట్టాలని తలంపుతూ ఈ దినం వచ్చి వీడియో తీయడం జరిగింది. మరి సామ్యూల్ గారు అలాగే జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకుని మీరు అందరు ప్రార్థన చేయండి. త్వరగా ఈ మందిరం కట్టడానికి దయతో ప్రార్థన చేయండి.
మీరు కానుకలు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మరి ప్రార్థన అయితే చేయండి. దేవునికి వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడు దీవించింది గాక. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా, ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా, నే మేల్కొనియు. ప్రభునందు ప్రియ ఆత్మీయ బిడ్డలైనటువంటి ప్రియ ప్రేక్షకులారా, మీ అందరికీ నిండార వందనాలు. దేవాది దేవుడు, సృష్టికర్త, మహాదేవుడైనటువంటి మన దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2025 సంవత్సరం మార్చి నెల ముగింపులోకి వస్తున్నాం. ఇంతవరకు కాసి కాపాడిన ప్రభు ఎంత గొప్పవాడు. ఈ రోజుని చూడలేక, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోయారు. ఆ మహాదేవుడు నిన్ను నన్ను మన అందరిని ప్రేమించి సజీవుల గురించి ఆయన్ని ఘనపరిచే భాగ్యం మన బ్రతుకులు, మన జీవితాలకు ఇచ్చాడే. ఎంత గొప్పదని తండ్రి, ఎంత గొప్పదని, ఎంత గొప్పదని. చూద్దాం. ఈ సమయంలో, ఈ సంధ్యాకాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకుందాం. ఏంటనగా, దేవుని యొద్ద నుండి మేలు పొందాలంటే ఏం చేయాలి? దేవుని యొద్ద నుండి మేలు పొందాలంటే ఏం చేయాలి? చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఉంచబడిన పందెములో ఓపుతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట. దేవా మహిమ, నాయనా నీకే మహిమ. దేవునికి మన ఎంత గొప్ప సులువులుగా చిక్కుపట్టే పాపను విడిచిపెట్టాలి. దేవునికి బిడ్డలారా, ఈ సంధ్యాకాల సమయంలో ప్రభువారు యేసుక్రీస్తు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సులువులుగా చిక్కులు పెడుతుంది. సాతాను గారు చాలా తెలివైనాడు. ఎవరు దొరుకుతారా అని ఆడికి అదే పని. కొన్ని రెడ్ లైట్ ఏరియాని, కొన్ని ఏరియాలో మనుషులు ఆ తోవట పోతుంటే పిలుస్తుంటారు, రండి అని, పాపం చేయటానికి రండి అని. అలా ఈ సాతానుగాడి యొక్క ఉచ్చు కూడా అటువంటిదే. ఎవరు దొరుకుతారా, తెల్లవారు లేచి ఎవరి జీవితాన్ని నాశనం చేద్దామా అని ఎదురు చూసేవాడే సైతానుగాడు. ఈ పాపిష్టి ఎదవా అనేక జీవితాలు, అనేక కుటుంబాల్లో అనేక కొంపలు కూల్చేస్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. కాబట్టి ఈ యొక్క దుష్టుడి నుండి తప్పించబడాలనంటే దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో చక్కని మాట ఈ యొక్క సొలొమోను మహారాజు మనకి చక్కనట్టు మాట చెప్తున్నాడు. చూడండి, ఏంటనగా, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నిండునిమ్ము. చూసారా, తల్లి తన కుమారుడికి బోధిస్తుంది. ఏమంటే, నా కుమారుడా నా మాట వినుము. ఎంత చక్కని మాట. దేవుడు ఈ సంధ్యాకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్న మాట కూడా అదే. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నీ మార్గములు నీ కన్నులకు ఇంపుగా చేస్తాను, ఇంపుగా నుండనిమ్మంటాడు. దేవునికి బిడ్డలారా, దేవుని పిల్లలుగా నీవు నేను మనందరం కూడా దేవునికి ఇంపైనటువంటి రీతిలో ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలి. దేవునికి ఆనందభరితమైన జీవితం జీవిస్తే దేవుడు మీ కుటుంబాల్లో అద్భుతాలు చేయడం మొదలెడతాడు. ఇంతవరకు ప్రేక్షకులారా, దేవుడు ఇష్టపడిన జీవితం జీవిస్తే ఇంతవరకు ఎలా జీవించినాయి ఈ వాక్యం వింటున్నా నీవు నేను మనందరం సరి చేసుకొని దేవుని మార్గంలో నడిస్తే అద్భుతాలు చూస్తాం. ఇంతవరకు గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఈ క్షణం నుండి దేవుని గర్భద్వారాలు తెరుస్తాడు. నమ్మితే దేవుడి కార్యాన్ని నువ్వు చూస్తావు.
ఒకసారి ఒక ఇద్దరు అక్కచెల్లెలు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ కుటుంబం అంతా పోషిస్తున్నాడు ఆ ఒక్క తమ్ముడే, ఆ ఇద్దరు అక్కచెల్లెల్ని తన్ని కూడా. ఆ తమ్ముడు అనుకోకుండా చనిపోతాడు. చనిపోతే మాటిమాటికి ఆ ఇంటికి యేసుప్రభు వచ్చేవాడు. ఆ ఇంట్లో ఎప్పుడైతే ఆ వ్యక్తి చనిపోయాడో, ఆ లాజరు అనే వ్యక్తి, ఆ వార్త విని యేసుప్రభు వచ్చి, అప్పటికే 3 రోజులు అయిపోయింది, చనిపోయి సమాధి చేస్తారు. ఆ మరియ మార్తల దగ్గరికి వస్తే, నీవు ఇక్కడ ఉండుంటే బతికుండేవాడు అంటే, ఇప్పుడైనా దేవుడి కార్యం నువ్వు నమ్మితే ఇప్పుడైనా దేవుడి కార్యం చూస్తావని చెప్పి అన్నప్పుడు ఆ మాటని చనిపోయిన లాజరుని సజీవుడిగా లేపాడు. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, మీరు ఏ సమస్యతో తల్లడిల్లిపోతున్నారు? ఒకవేళ గర్భఫలం లేక బాధపడుతున్నారా? ఒకవేళ షుగరు బీపీలతో భయంకర వ్యాధం చెందుతున్నారా? ఒకవేళ వ్యాపారంలో భయంకర నష్టం వచ్చి ఏం చేయాలో తోసక సతమతమవుతున్నా? ఏ సమస్యనైనా, ఎంతో చదువుకున్న ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తుండగా ఆ ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నావా? ఉద్యోగం వచ్చినా సంవత్సరాల తరబడి ప్రమోషన్ లేక బాధపడుతున్నావా? ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. నా దేవుడు ఆ సమస్యను పరిష్కరించగల సమర్థుడైన దేవుడు నా ప్రభు అని యేసుక్రీస్తు. కనుక ప్రియ సహోదరుడా, ఈ సంధ్యాకాల సమయంలో నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి మన హృదయంను సమర్పించాలి. దేవునికి మన హృదయం. నా కుమారుడా, సామెతల గ్రంథంలో ఎంత క్లుప్తం చెప్తున్నాడో, 23:26, నా కుమారుడా, నీ హృదయం నాకు ఇచ్చి నాకిమ్ము, నీ మార్గములు. ఎప్పుడైతే నీవు దేవునికి నీ హృదయాన్ని ఇస్తావో, నీకే మార్గంలో నడవాలో ఆ మార్గాలన్నీ సరళం చేసి, ఆ మార్గాలు చూపించి, నీకొక మార్గం చూపించి అద్భుతమైన నీ బ్రతుకు, నీ జీవితాన్ని గొప్ప వెరవడులో అద్భుతాలు చేస్తూ ముందుకు సాగిస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు నా దేవుడు. కుంటి వాళ్ళు కాలిచ్చి, గుడ్డోళ్ళు కళ్ళిచ్చి, మగవారికి మాట ఇచ్చి, చనిపోయిన వారు సైతం సజీవులుగా లేపిన దేవుడు యేసు ప్రభు. ప్రపంచంలో ఏకైక వ్యక్తి ప్రభు అని యేసుక్రీస్తు ఒక్కడే. అటువంటి ఒక్కడైన దేవుణ్ణి నువ్వు నమ్ముకుంటే, నీ హృదయపూర్వకంగా నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే, దేవుడు నీ హృదయంలోకి వస్తే అన్ని అద్భుతాలే. దేవునికి బిళ్ళారా, ఒకసారి అంటే ఎలాంటి గొప్ప దేవుడు చెప్పడానికి నేను ఈ మాట చెప్తున్నాను. ఒకసారి కుక్కను పెంచుకుంటున్నాడు ఒక యజమానుడు. ఆయన బయట వరండాలో మంచం వేసుకొని పడుకున్నాడు. ఈలోపు ఒక తాసుపాము వచ్చింది ఆ యొక్క మనిషిని కరవడానికి. వస్తే పెంచుకున్న కుక్క బావు అరుస్తూ, ఆ కుక్క పాము వచ్చిందని చెప్పడానికి భయంకర కేకలేస్తుంది. అయితే ఆ కేకలేస్తున్నట్టు టక్కని యజమానుడు గర్శిస్తే ఆ పాము మరింత దగ్గరికి అయిపోతుంటే యజమానుడు ఎక్కడ చచ్చిపోతాడని ఆ పాముకి, ఆ యజమానుడికి అడ్డంగా నిలబడి ఆ పాము కాటేసేటాడు. ఆ కాటు పాము మీద ఆ కాటేసి పాము ఆ కుక్కను కరిచింది. అరిసరిసి ఎప్పుడైతే మౌనంగా ఉండిపోయిందో, ఏంటి ఇలా మౌనంగా ఉండిపోయిందని లేచి చూసరికి పాము కరిసి వెళ్ళిపోతుంది. అప్పటికి ఇది నొరగలు కక్కుతూ చనిపోయింది. దేవునికి బిడ్డలారా, పాపం పట్టివేసి నరకాగ్నిలో ఆహుతి అయిపోతూ, అగ్ని ఆరదు పురుగు సావాలటువంటి అగ్నిగుండానికి ఆహుతి అవుతున్న నన్ను కూడా మనలందరి కోసం ఆ దేవాది దేవుడు వచ్చి మన పాపాన్ని అంతటినీ తన భుజస్కంధాల మీద వేసుకొని ఆ సిలువ కొయ్య మీద రక్త తర్పణం చేసి, నీ జన్మ పాపం, నా జన్మ పాపం, ఆ మన కర్మ పాపాన్ని అంతటినీ ఆ సిలువ కొయ్య మీద పాతిపెట్టి ఆ మహాదేవుడు ఈరోజు మళ్ళీ పరిశుద్ధులుగా మార్చాడు. పాపిష్టి జీవితాన్ని విడుదల చేసి, పాపిష్టి జీవితాన్ని ఆ సిలువ రక్తంలో కడిగివేసి మళ్ళీ పరిశుద్ధులుగా మార్చేశాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, దేవుడికి నీ హృదయాన్ని ఇస్తే, నీ హృదయాన్ని దేవుడు పరిపాలిస్తే అద్భుతాలు నీ ఇంట్లో చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు. దేవునికి వాక్యంలో ముందు సాగుదాం. చూడండి,
దేవునికి మన హృదయం ఇస్తే, దేవునికి మన హృదయం సమర్పించుకోవాలి. రెండోది రోమపత్రిక 8:28 చక్కని మాట. ఎంత చక్కని మాట అంటే నిజంగా 8:8 చక్కని మాట ఉంది. ఏమిటనగా చూడండి, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవునికి బిళ్ళారా, దేవుని నమ్ముకున్న నేను దేవుని సంతోషపరచాలంటే శరీర క్రియలతో ఉండి మనం ఆ దేవుని అదే అంటాడు అపోస్తులుడైనటువంటి ఆ పౌలు గారు అంటాడు రోమపత్రిక 8 ఎంత చక్కనమాట. 8:28 ఆయన దేవుడు ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకు సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. దేవుని ప్రేమించి ఎప్పుడైతే మనం ఈ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధ రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మారేమో, మారిన వెంటనే దేవుని ప్రేమించే వారిగా మారిపోతాం. ఎప్పుడైతే దేవుని ప్రేమించే వారిగా మారావో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకు సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడికి ఇచ్చామో అక్కడి నుండి మేలు చేయడం మొదలెట్ట, అక్కడి నుండి మేలు చేస్తాడు, అక్కడి నుండి మేలు చేస్తాడు. కాబట్టి మేలు చేస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. 1 కొరింథీ పత్రిక 2:9 చక్కని మాట ప్రభు అన అపోస్తులు పౌలు పత్రిక 2:9 చక్కని మాట. ఇందుకు గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరుచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి. చూసారా, మనుషులు ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో దేవుని ప్రేమించిన వారికి ఆయన సిద్ధపాటు చేశాడండి, సిద్ధం చేశాడు. నువ్వు చదువుకుంటున్నా, చదువుకు తగినట్టు నీకు జాబు సిద్ధపాటు చేశాడు. మన అర్హత మించి విలువని మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కనుక ప్రేక్షకులారా, దేవునికి మన హృదయం ఇస్తే, మన హృదయ సీమలో ఆయన ఉంటే ఎంతో గొప్ప ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఈ చివరి దినాల్లో, ఈ అంచుకాల దినాల్లో, ఈ దుర్దినాల్లో దేవునికి ఇద్దాం, దేవునికి మన హృదయాలు ఇద్దాం. మన హృదయాన్ని దేవుడికి ఇస్తే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారు ప్రతి ఒక్కరికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతి బిడ్డకి ఆయన మేలు దాచించాడు. చదువుకున్న వ్యక్తులకు ఉద్యోగాలు ఎలా దాచబడి ఉన్నాయో, రెడీగా ఉన్నాయో, అలాగే వివాహం అవ్వడానికి పాప కోసం, పెళ్లి కోసం ఎలాగైతే కొంత డబ్బు రెడీగా ఉంచుకుంటారో, అన్నీ సమకూర్చుకుంటారో, అలాగే దేవుని ప్రేమించే వారికి అన్నీ సమకూర్చి జాగ్రత్తగా దాచించాడు. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, ఈ సంధ్యాకాల సమయంలో మీరు మీ హృదయాన్ని దేవుడికి ఇస్తే మీ కొరకు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న గర్భఫలం అవచ్చు, మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఉద్యోగం కోసం అవచ్చు, ఎన్ని పనులు చేసినా అన్నీ కూడా నష్టపోతూ బాధపడుతున్న మిమ్మల్ని మీకున్న స్థితిగతిని మార్చి మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచడం అవ్వచ్చు, నీ యొక్క పిల్లల జీవితాలని కట్టడం అవ్వచ్చు, అన్నీ కూడా వ్యాపారం, వ్యవసాయము, ఉద్యోగం ఏది చేస్తే అందులో ఫలభరితంగా ఉండడానికి మీ హృదయాన్ని దేవుడికి ఇస్తే, దేవుడు మీ హృదయాన్ని, మీ కుటుంబాన్ని, మిమ్మల్ని పరిపాలిస్తే ఆయన దాచబడి ఉంచిన దీవెనలన్నీ మన సొంతం అవుతాయి, మన సొంతం. ఎంత గొప్ప మాట అంటాడండి ఈయన 9వ ఇందుని గురించి దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడవు, కంటికి కనబడలేదు, చెవులకి వినబడలేదు. చూసారా, కొంతమంది మేలు చేసి 10 సార్లు డబ్బా కొట్టుకుంటారు, 10 సార్లు డబ్బా కొట్టుకుంటారు. నేను వాడు అలా ఉన్నాడంటే ఒకప్పుడు నేనే సాయం చేశాను, ఒకప్పుడు ఇచ్చేసాను, అది చేశానని కబుర్లు చెప్తూ ఉంటారు. కానీ దేవుడు అలా చేయడు. దేవుడి దగ్గర మనం ఏమి ఒప్పుకున్నా, మన అపరాధాలు తప్పుదాలు ఒప్పుకున్నా 10 మంది సాటే దేవుడు కాదు, 10 మంది సాటే దేవుడు కాదు. చూడండి, ఏ తల్లిదండ్రులైనా పిల్లలు తప్పు చేస్తున్నారంటే కడుపులో దోచుకుంటుంది ఆ తల్లి. అలాగే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నా తండ్రి
మనం చేసిన అపరాధం తప్పులను క్షమించి ఆ సిలువుకై మీద ఆ సిలువ రక్తం కార్చి మన అపరాధ తప్పులను కడిగివేసి మన పరిశుద్ధులు చేసి ఎప్పుడైతే మనం ఆయనకి హృదయాన్ని ఇచ్చామో అప్పటి నుండి దాసపడించిన దీవెనలన్నీ ఇవ్వడం మొదలెడతాడు. అవి పొందాలంటే ప్రియ సహోదరి సహోదరుడా, అవి పొందాలంటే తప్పనిసరి మన హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఈరోజు ఈ మార్చి నెలంతా కూడా నా ప్రసంగాలన్నీ కూడా దేవుడు చేసిన త్యాగం ఎంత గొప్పది. ఆ సిలువుకై మీద ఆయన యావత్ మానవాళి కోసం పడిన శ్రమలు ఎటువంటి అని ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు కూడా అదే మీకు చెప్తున్నాను. మన హృదయాన్ని దేవుడికి ఇస్తే, మన కుటుంబాన్ని, మన జీవితాలు ఆయన పరిపాలిస్తే ఎంత ఆనందభరితలుగా ఉంటుందంటే ఎంత ఆనందంగా కుటుంబం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంధ్యాకాల సమయంలో ప్రభువుకి మన హృదయాన్ని ఇద్దాం. దేవునికి హృదయాన్ని సమర్పించుకోవాలి. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుతుంది. ఇరుకు ద్వారం ప్రవేశించాలి. విశాలత, నీచ కార్యములు తిరస్కరించాలి. యథార్థముగా జీవించాలి. దేవుడి మీద ఆనుకొని ఉండాలి. శుద్ధ హృదయం కలిగి ఉండాలి. వాక్యమందు లక్ష్యం ఉంచాలి. ఆయన మాటకి అంగీకరించి ఆయన మాటకు లోబడాలి. అప్పుడు మనకు సమృద్ధి అయిన దీవులు ఉంటాయి. కనుక ప్రియ ప్రేక్షకులారా, దేవునికి బిడ్డలారా, దేవునికి లోబడదాం. దేవునికి మన హృదయాలు ఇద్దాం. దేవుడి దగ్గర దాచబడించిన దీవులన్నీ నిండారా మనము మన పిల్లలు అనుభవించేటట్టు మీరందరూ దేవునికి మీ హృదయాలు ఇచ్చి ముందు సాగుతారని ఆశిస్తున్నాను. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, త్వరగా మందిర నిర్మాణం కోసం పునాదుల నుండి స్లాబ్ వేసాం. ఇక గోడలు, ప్లాస్టింగ్లు, టైల్స్ అన్నీ వేయాలి. మరి త్వరగా మీరు గుప్పులు ఇప్పి సహకరిస్తే ఈ మందిరం కంప్లీట్ అవుతుంది. అలాగే ఇప్పటికే 10 తెగల మధ్య పరిచర్య చేస్తున్నాం. ఇంకా విస్తారంగా అనేక తెగల మధ్య అనేక రాష్ట్రాల్లో పరిచర్య సంఘంలో ఏంటంటే సంఘ స్థాపన చేయటం మా దర్శనము. కనుక గ్రామాల్లోనూ గ్రామాల్లో తిరగటం, గ్రామాల్లో సంఘం స్థాపించడం, కొండల్లోనూ లోయల్లోనూ అడవుల్లోనూ గ్రామాల్లోనూ సువార్త చేసి అనేక సంఘాలు స్థాపిస్తూ ఉన్నాం. మీరు ఈ సువార్త, ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్, యేసు శక్తి సువార్త పరిసరిని చూడాలని, మిషన్ ఫీల్డ్ చూడాలనుకుంటే రండి, చూడండి. మీ తోసింది మీరు సహకరించండి. మాకున్నది మేము ఖర్చు పెట్టి మేము పరిసరి చేస్తున్నాం. 2.5 ఎకరాల భూమి అమ్మేసి దేవుని పరిసరి చేస్తున్నాం. ఆత్మల రక్షణ భారం ఒకటే తప్ప మాకు ఆస్తుల భారం లేదు. మాకు చాలామంది మిషనరీస్, ఆదిమ అపోస్తులు, ఆదిమ మిషనరీలు తన ప్రాణాలు తెగించి ప్రాణాలు పెట్టి వాళ్ళ సంఘాలు స్థాపించారు. వాళ్ళ పేరు చెప్పుకొని ఈరోజు సంస్థలు పెట్టుకొని ఆత్మలకు బదులు ఆస్తులు సంపాదిస్తున్నారు. మా దర్శనం అది కాదు. మా ఆస్తులు అమ్ముకొని దేవుని కోసం ఆత్మల రక్షణార్థమై ఆత్మల సంపాదనలో సువార్త పరిసరిలో పేడ నీళ్ళతో చెప్పు దెబ్బలతో తింటూ ముందుకు సాగుతున్నాం అంటే దేవుడు ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుడు అనేక ఆత్మలు సంపాదించాలని దేవుడు అప్పచెప్పాడు. ఆ పరుగు పందెంలో సహకారులుగా మీరు కూడా సహాయం చేసి ఆ నిత్యరాజ్యంలో పొందవలసిన ఆ నీతి కిరీటం, పౌలు గారు చెప్తారు, నీతి కిరీటం ఒక్కడే కాదు, నాతో పాటు అలా దేవుని సేవ అపేక్షించిన వారందరికీ ఈ నీతి కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఆ మహాదేవుడిచ్చే ఆ నీతి కిరీటాన్ని యుగాలు కూడా ఆ దేవుని దగ్గర ఉండాలి, ఆశీర్వాదాలు పొందాలని అంటే ఈ భూమి మీద ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని సేవా పరిసరికి, ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి సహకరించి మరింత ఈ సంఘాలు స్థాపించి ఆత్మల రక్షణలోకి నడిపించాలి. ఆస్తులు సంపాదించిన కాదు, ఆత్మలు సంపాదించి దేవునికి అప్పచెప్తాం. దేవుడు మన కుటుంబాల్ని మన పిల్లలు కూడా దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, జీసస్ పవర్ గాస్పల్ మిషన్కి ఎంతమంది సహాయం చేస్తున్నారు అందరినీ వారి కుటుంబాలు దీవించండి. ఆ నిత్యరాజ్యంలో ఆ నీతి కిరీటం అందరూ పొందేటట్టు అపోస్తులు పౌలు గారు చెప్పినట్టు నాకు ఒక్కడికే కాదు, ఈ ఆత్మల భారం కలిగిన ప్రతి ఒక్కరూ అపేక్షించిన ప్రతి ఒక్కరికి నీతి కిరీటం ఇస్తానని తిమోతి పత్రిక
మరి 4:5 చెప్తున్నట్టుగా మా అందరికీ ఆ నీతి కిరీటం పొందడానికి ఈ జీసస్ పవర్ గాస్పల్ మిషన్ సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి ఆ నీతి కిరీటం అనుగ్రహించి ప్రతి ఒక్కరిని దీవించి గర్భఫలం లేని వారికి గర్భఫలం, అయా వ్యాపారాలను, ఉద్యోగాలు అన్నిటిలో ఆశీర్వదించి బలపరచమని, మరింతగా సహాయం చేసి ముందుకు సాగేటట్టు ఈ పరిసరాన్ని ముందుకు నడిపించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడి మమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా యేసు దేవుడేయో ಒಂದು ಗొప్ప దేవుడేయో ಸರ್ವಲೋಕದ ಓನಲಿ ಕಾಟೆ దేవుడేలో యేసు దేవుడేಯೋ ಒಂದು ಗొప్ప దేవుడేಯೋ ಸರ್ವಲೋಕದ ಓನಲಿ ಕಾಟೆ దేవుడేలో ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ರೇಲಾ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ ರೇಲ ರೇ ರೇಲ ರೇಲ ರೇ ರೇಲ. ప్రియ సహోదరులు, మన సహోదరుడు సామ్యూల్ గారు జ్యోతమ్మ గత 16 సంవత్సరాల నుంచి ఈ పరిశుద్ధ స్థలంలో తాటాకులు గుడి చేసుకొని సేవా పరిసరి చేస్తున్నారు. అనేకులు రక్షణ పొందుతున్నారు. ఈ ప్రాంతం అంతా కదిలించబడుతుంది. అద్భుతంగా దేవుడు బలంగా వాడుకుంటున్న సమయంలో వాడునండి ఈ యొక్క తాటాకులు చెప్పిన భయంకరంగా ఆ యొక్క ఫ్యాన్ కూడా ఇందులో ఆ కాంగో అంటే రైన్ ఫ్యాన్ బాక్సులు అన్ని కాలిపోయి మొత్తం స్టోర్లో పెట్టింది. ఇప్పుడు అలాగా ఉంది. ఆ పేర్లు అదిగో టాటా గుడిలో పాస్టర్ అంటే అలాంటి ఆ సైడ్ కి కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ యొక్క సాంగ్ చూస్తున్న మీరు మరి మా సామ్యూల్ గారికి మంచి మందిరం కట్టాలని తలంపుతో ఈ స్థలానికి వచ్చాం. ఆ మందిరం కట్టబడాలంటే మీ అందరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు గుర్తులు విప్పి తగిన సహాయం చేయండి. అలాగే వీరికి 2 పిల్లలు, మరి పాప డ్రెస్సి, బాబు విలియం కేరీ, 2 పిల్లలు. దీన సేవకులు ఏ సంస్థలతో సంబంధం లేదు, మనతో సావాసంలో చేస్తున్నారు. వాళ్ళకి ఒక మందిరం కట్టాలని తలంపుతూ ఈ దినం వచ్చి వీడియో తీయడం జరిగింది. మరి సామ్యూల్ గారు అలాగే జ్యోతమ్మని జ్ఞాపకం చేసుకుని మీరు అందరు ప్రార్థన చేయండి. త్వరగా ఈ మందిరం కట్టడానికి దయతో ప్రార్థన చేయండి. మీరు కానుకలు ఇట్లే ఇవ్వకపోతే పర్లేదు, కానీ మరి ప్రార్థన అయితే చేయండి. దేవుని వందనాలు, మీకు అందరికీ వందనాలు. దేవుడి ముందు దీవించింది గాక. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా, నన్ను నీవు కాయని ఎడలా నేమే